యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు తలచవేవో మనసా. వాసిగనాతని వరనామంబును వదలక పొగడవేవో మనసా. యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు తలచవేవో మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిల తలచవేవో మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిల తలచవేవో మనసా. శాపమునంతయు చక్కగా నోర్చిన శాంతుని పొగడవేవో మనసా. యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు తలచవేవో మనసా. ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభునిల తలచవేవో మనసా. వర్ధన కోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవేవో మనసా. యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు తలచవేవో మనసా. వాసిగనాతని వరనామంబును వదలక పొగడవేవో మనసా. యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు తలచవేవో మనసా. ప్రేమగల ప్రియ ప్రభు, కృపగల తండ్రి యేసునాథుడు మనకిచ్చిన యొక్క రెండవ దిన ధ్యానం ప్రార్థనా జీవితాన్ని బట్టి మీకెల్లరకు వందనాలు. దేవునికి ఘనతయో మహిమయో కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రియులరా, ఈ రెండవ దిన ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు కృప మనకు తోడై మనతో మాట్లాడి మన జీవితములను చిగురింపచేసి పరిపూర్ణమైన ఆశీర్వాదములతో నింపునుగాక. నేటి వాక్యానికి వెళ్ళకముందు ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెం తెప్పరిల్ల చేయునట్లుగా మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మలను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. హల్లెలూయా. నేటి వాక్యపు వెలుగు మన నేత్రములకు వెలిగించునై ఉన్నది. ఈ సంవత్సరం మన అంశము వెలుగు అనే అంశం మీద ముందుకు సాగుతున్నా. ఈ వెలుగు మన నేత్రములను వెలిగింప చేయుచున్నదన్న అంశములో భాగముగా ఈ దినమున ముందుకు సాగుతాం. అవునండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొరకు ఏర్పరచబడిన అన్య జనాంగము నేటి మన తరపు వారైనను నామకార్థ క్రైస్తవ జీవితము గడుపుచున్న ఈ తరము వారికైతే, పేరుకు మాత్రము క్రైస్తవ జనమని చెప్పుకునే వారికైతే ప్రభు ఈ ధ్యానములో మనకిచ్చిన యొక్క వెలుగు ఎలా అనగా మన నేత్రములను వెలిగించువాడై ఉన్నాడు. ఇది అర్థము కావటానికి నేను ఇంకొక మాదిరికి వెళుతున్నాను. కొత్త నిబంధన కాలములో సౌలుగా ఉన్న సైన్యాధికారి ఉన్నాడు, రాజుకు నమ్మకమైన వాడిగా ఉన్నాడు. యూదా గోత్రముల నుంచి, హెబ్రీల నుంచి వచ్చి తండ్రి అనే నామధేయానికి, తండ్రికి విశ్వాస పాత్రుడని నమ్మి యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారిని మరణం వరకు హింసించిన సౌలు ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి గమనీయులు పాదముల యొద్ద విద్యాగరిష్ఠుడయ్యాడు. చక్కగా విద్యను అభ్యసించిన వ్యక్తే, అన్నిట్లో ప్రావీణ్యం కలిగిన వ్యక్తే. కానీ రక్షకుడైన యేసును, వెలుగై ఉన్న యేసు దేవునిని అంగీకరించక యేసు మార్గములో వెళ్ళుచున్న, యేసయ్య మార్గములో వెళ్ళుచున్న వారిని స్త్రీ పురుషులు, చిన్నలు పెద్దలని తేడా లేకుండా మరణం వరకు హింసించేవాడై ఉన్నాడు. ప్రభువారి వాక్యం స్పష్టం. వెలుగు
వెలుగు చీకటిని పారద్రోలుతున్నది. మనము చూసిన ఆ యొక్క అవుట్లైన్లో వెలుగు ఎప్పుడైతే వెల్లడవుతుందో చీకటి దాని అంతటా అదే వెళ్ళిపోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో ఉన్న ఆ వెలుగు, నీలో ఉన్న ఆ చీకటిని పారద్రోలాలి. నీలో ఎప్పుడైతే వెలుగు ప్రవేశిస్తున్నదో, చాలామంది వెలుగులో ఉన్నామనుకుంటున్నాం, కానీ యోహాను సువార్త 1వ అధ్యాయం ఆ వాక్య ప్రకారము 6వ వచనం ప్రకారము 5వ వచనం ప్రకారం ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహించకున్నది. ఇదే విధముగా గమనియేలు పాదముల యొద్ద విద్యా గరిష్ఠుడైన ఉన్నతమైన శక్తిమంతుడైన ఇక సౌలు గారు ప్రభు బిడ్డలను హింసిస్తూ దమస్కు మార్గమును వెళ్ళుచున్నాడు. అపోస్తుల కార్యం చూడండి 9వ అధ్యాయం. మరణం వరకు హింసిస్తూ ఆయన స్త్రీ పురుషులని తేడా లేకుండా వెళుతుండగా, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం, అతడు ప్రయాణము చేయుచుండగా దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించెను. ఎవరి చుట్టూ? దేవుణ్ణి హింసిస్తున్నాడు, దేవుని బిడ్డను అనుకుంటున్నాడు, నేను ఆరాధించేదే నిజమైన దైవం అనుకుంటున్నాడు, నేను అన్వయించుకున్నదే నిజమైన దైవం అని కొంత భాగము దైవంతో ఆగిపోయాడు, తండ్రి దగ్గర ఆగిపోయాడు. కానీ ఐక్యత కలిగి ఏకమైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మర్చిపోతున్నాడు. చాలామంది సంఘములో విభేదములను, లేకపోతే కల్లోలములను, లేకపోతే వారి వ్యక్తిగత అభిప్రాయములను వెళ్ళబుచ్చి నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారేమో. లేకుంటే వాక్యం చదువుతుంటేనే నీ మనసులోనే లేనిపోని సందేహాలు వచ్చి, లేకుంటే దీన్ని విడమర్చే క్రమంలో నీ యొక్క సొంత ఉద్దేశమును నెరవేర్చుకుంటూ నువ్వు కూడా దారి తప్పుతున్నావేమో. ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో నువ్వు దారి తప్పటము కాదు, కానీ నీలో ఎండిన పనికిరాని వాటిని తీసివేసుకోవాలి. యేసు ప్రభువారు అంటున్నారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు 3వ వచనం స్పష్టం, 5వ వచనం స్పష్టం. కింద అంటున్నాడు, ఇదిగో పనికి రాని ప్రతి తీగను ఆయన తుంచి పారవేయను. ఎవరు? వాక్యమై ఉన్న యేసునాథుడు. ఆయన వెల్లడి అగుటతోడనే చీకటి పారద్రోలబడుతుంది. నువ్వు ఎప్పుడైతే యేసయ్యను జ్ఞాపకం చేసుకొనుచున్నావో, ఎప్పుడైతే ఆ యొక్క సిలువ ధ్యానముల్లో నుంచి ప్రారంభించి శ్రమల దినాలకి వెళ్ళిపోతున్నావో, దినదినము క్రీస్తు రూపానికి మార్చబడుతున్నావు. ఆలోచించు. ఏదో ఒకరోజు భక్తిగా ఉండాలి అనుకుంటే కుదరదు. దినదినము క్రీస్తు కొరకు దుఃఖాక్రాంతుడు అవ్వాలి. దినదినము ప్రార్థన చేసే సమయం ఎక్కువ అవ్వాలి. దినదినము ప్రభువుని అట్టి పెట్టుకునే ఆశకు సందర్భం ఎక్కువ కావాలి. వాక్యము స్పష్టం. దిగో ప్రభువుకి యేసయ్యకు వ్యతిరేకముగా వెళ్తున్న ఇక సౌలు ఆ చుట్టూ ఆ యొక్క ఆకాశము నుండి అకస్మాత్తుగా వెలుగు ప్రకాశించింది. వెంటనే నేల మీద పడిపోయాడు. ఇప్పుడు దాకా కళ్ళు కనిపిస్తుంది, వెలుగు చూస్తున్నా అనుకుంటున్నాడు. ఇప్పుడు కళ్ళు మూసుకుపోయి ఇప్పుడు వెలుగును చూస్తున్నాడు. ప్రియులారా, లోక సంబంధమైన చూపు నువ్వు తీసివేసినప్పుడు ప్రభువు నీకు ప్రత్యక్షము కాగలడు. ఆ వెలుగులో నీవు ప్రకాశించగలవు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము పలుకుట వింటెను. ఎప్పుడైతే ఆయన కళ్ళు మూసుకుపోయినవే, లోక సంబంధమైన ఆ యొక్క వెలుగును చూడలేకపోతున్నాడో, అప్పుడు ఒక స్వరాన్ని వింటున్నాడు. ఇదే నేత్రాలకి చెవులకి కలిగిన సంబంధం. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని దర్శించాలని ఆశపడతావో, ఆకాశము నుంచి ఒక వెలుగు నీ మీద ప్రకాశించబడుతున్నదో, అప్పుడు మాత్రమే నీ చెవులు పనిచేస్తాయి. మామూలుగా అయితే సంఘంలో వాక్యం వింటాం, లోకుల మాట వింటాం, లోకస్తుపు మాట వింటాం. ఇవన్నీ నిన్ను లోకంలోనికి తీసుకువెళ్తున్నాయి. సంఘములోని దేవుని మాటను వినాలంటే ప్రభు అంటున్నాడు, సంఘముతో ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక. ఆత్మదేవుడు ఆకాశము నుంచి మాటలాడుచుండగా నువ్వు వినాలి. ఇది దైవ స్వరమే అని నువ్వు గుర్తించాలి. ఎవరి స్వరము? ఒక కాపరి స్వరము, ఒక యాజకుని స్వరము కాదు. ఇది దైవ స్వరమును నువ్వు భావించినప్పుడు నీలో వెలుగు కలుగుతుంది. ప్రియులారా, ఆకాశము నుంచి ఒక ప్రకాశమానమైన వెలుగు సౌలు చుట్టూ వచ్చింది. ఇప్పుడు ఆయన చెవులు కూడా పనిచేస్తున్నాయి. స్వరము విను ప్రభువా నీవెవడవని అతను అడుగా, నేను నీవు హింసించుచున్న యేసునని చెప్పాను. ఇప్పుడు దాకా అన్ని దారులు ఆయనకి తెలుసు, కానీ ఇప్పుడు దమస్కు నుంచి పట్టణానికి వెళ్ళే దారి కనపట్ల.
నువ్వు దేవుని యొక్క వెలుగును చూచినప్పుడు లోకంలో ఉన్న దారులన్నీ మోసకపోవచ్చు, కానీ ప్రభువే నిన్ను నడిపించుటకు ఇష్టపడుచున్నాడు. దీన్ని బట్టి ఆయన్ని స్తుతించు, ఆయన్ని గణపరచు. ప్రియులారా, లోకంలో సహాయాల కోసం అన్నిట్లో మనం వెతుకుతూ ఉంటాం, వారి వైపు వీరి వైపు వెతుకుతూ ఉంటాం. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, 118వ కీర్తనలో స్పష్టంగా చెప్తున్నాడు, మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. భూమి మీద ఉన్న గొప్ప గొప్ప వారినో లేకుంటే నువ్వు ఎవరినైతే ఉన్నతముగా హెచ్చించున్నావో వారిని ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముట మేలని వాక్యము స్పష్టంగా చెప్తుంది. దేవుడు చెప్పుచున్న ఈ వాక్యాన్ని నువ్వు అన్వయించుకో. ఈ లోకము నిన్ను దాసత్వములోనికి నడిపిస్తుంది. అనగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము మనకు ఒక సుపరిచితమైన మాట కలదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. ఎవరి ప్రకాశము? దేవుని వెలుగు అంటే సువార్త అయిన యేసుక్రీస్తు వారి యొక్క వెలుగై ఉన్న ఆ వాక్యమై ఉన్న వెలుగైన యేసుక్రీస్తు వారి యొక్క నిజ స్వరూపము మనము గ్రహించకుండా మనకు ఈ యుగ సంబంధమైన అనగా భూ సంబంధమైన క్రియలు, ఆలోచనలు గుడ్డితనమును కలుగు చేస్తున్నాయి. అందరికీ కాదండి, ఎవరైతే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం, అవిశ్వాసముతో అంటే వింటున్నా కానీ దాని మీద నిశ్వాసం ఉంచట్లేదు. విశ్వాసం ఉన్నా కానీ ఎంతవరకు ఉంటుందయ్యా అంటే, ఆ దేవుని మాట ఉంటుందిలేండి, మన కార్యం మనం చేయాలి, మన పద్ధతులు మనం చేయాలి, మనం అవలంబించాలి. చాలామందికి విగ్రహాలు ఇవి చెక్కినది లేకపోతే చేసుకున్నది విగ్రహం, దాన్ని పెద్ద పరిచయం కాదు. నువ్వు చేసుకున్నావు, నువ్వు తీసి అవతలేస్తావు, అది నీకు పెద్ద కష్టమేమి కాదు. నువ్వు భావించుకున్నావే దైవమునకు మించిన జనాంగమును. అందుకని అంటాడు, ప్రజలను నమ్ముట కంటే, మనుష్యులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే. ఎవరు నీ విగ్రహము? ఎవరు నిన్ను ఆందోళనకు గురి చేస్తుంది? ఎవరు నిన్ను క్రీస్తుకు దూరముగా తీసుకువెళ్తుంది? ఎవరు నిన్ను ప్రభువు నుంచి త్రోసివేస్తుంది? చీకటిని పారదోలటానికి వెలుగైన యేసునాథుడు నీలోనికి వస్తుంటే నీవు ప్రభువు నుంచి దూరం అయిపోతున్నావు. జాగ్రత్త. వెలుగు స్పష్టం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేయుచున్నది. 5వ వచనం, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక. హల్లెలూయా. అంధకారమే, కానీ ఈ అంధకారములో నుంచి పౌలు నడిపించబడుచున్న ఈ యొక్క అంధకారములో నుంచి వెలుగు చూస్తున్నాడు, సువార్తను నమ్ముచున్నాడు, సువార్తను ప్రకాశింపచేయు వ్యక్తిగా మారిపోయాడు. ప్రపంచ నలుమూలలకు సువార్తికుడిగా మారిపోయాడు. దేవుని ఎంతగా హింసించాడో అంతగా ప్రభువుని హెచ్చించాడు, గణపరిచాడు. దేవుని చేతనే సాక్ష్యము పొందుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరు, ప్రభువుని అవమానించి అనుమానించిన వెనకకి వెళ్ళిన ఆ పేతురే సజీవ సాక్షిగా ఉండటానికి ప్రాణము సహితము లెక్క చేయకుండా తన ప్రాణముతో పాటు తన భార్య ప్రాణమును కూడా ప్రోత్సాహపరుస్తున్నాడు. ఈరోజు నీవు కూడా నీ శారీరక ఇచ్ఛలను, శరీరముందున్న చీకటిని పారద్రోలుకొనుటకు యేసు ప్రభు చాలిన దేవుడు. ఒకవేళ పాపమును ప్రేమించావా, పాపముతో పయనము చేసావా, యోహాను సువార్త 8వ అధ్యాయం 32, 33, 34 వచనాలు స్పష్టంగా తెలియచేస్తున్న ఈ సత్యం అనే వెలుగును నువ్వు నమ్మలేదా? పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. దేనికి దాస్యత్వం అనగా పాపము చేయువాడు పాపమునకు దాసుడు. నీవు ఎవరినైతే విగ్రహముగా తీసుకున్నావు వారికి దాసుడు అయ్యావు, కానీ ప్రభువుకు దాసుడు కాలేదు. నీకు రక్షణ అనుగ్రహించిన, నీ జీవితమునకు స్వేచ్ఛనిచ్చిన, నిన్ను మహిమకరముగా ఆశీర్వదించిన ఆ ప్రభువుకు దాసుడిగా ఉంటే నీకు మేలు, కానీ లోకానుసారమైన క్రియకు దాసుడిగా ఉండబాకు. పాపము జోలికి నువ్వు ఎన్నడూ పోకుండా ఉండాలంటే ప్రభువునికి దాసునిగా ఉండు. వాక్యము స్పష్టం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తున్నది కదా, ఇదిగో ఈ వెలుగు, ప్రభువు యొక్క వెలుగు మన కన్నులను వెలిగించి, ఇప్పుడు మా దేవుడు మా నేత్రములను వెలిగించి మా దాస్యములో నుండి మమ్మలను కొంచెముతో ప్రారంభించి అనేకమైన వాటి మీద నియమించేవాడు. కొంచెముతో ప్రారంభించిన ఈ 2వ దినమును ప్రారంభించిన ప్రభువు నీ 40 దినములు పూర్తయ్యేసరికి నువ్వు పరిపూర్ణమైన వెలుగులో నువ్వు ఉండాలని కోరుతున్నాడు. ఆ మిగులు ఎత్తైన స్థలములో పేతురు, యోహానులు కనబడిన ఆ మహిమనే వెలుగులో నిన్ను కూడా లోకము చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు.
ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని బిడ్డలకు ఈ యొక్క అరణ్య వాసము నుంచి విడుదల కలుగు చేసి కానానులకు వచ్చిన ప్రజలకు ఈ కానాను జీవితంలో దినములు గడుచుచున్న కొలది దేవుని రాజ్యం అనే కానానులో ఎదుగుచున్న నీకు కూడా ఇదే అనుభవం ఉన్నది. మళ్ళా దాస్యత్వమానికి వెళ్ళిపోయావు. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. ఈ పాపము నుంచి ప్రభు నిన్ను విడుదల దయచేయటికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడనగా ఈ యుగ సంబంధమైన క్రియలన్నీ నువ్వు బంధించి కట్టకట్టి పక్కన కాల్చివేస్తే ప్రభుతో నువ్వు పయనించగలవు. అదే పేతురు భక్తుడు అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఇక మీదట పాపము జోలికి పోకుండా ఆ వెలుగు మన నేత్రములను వెలిగించుచుండగా, నేత్రములను వెలిగించు వెలుగుగా ఆ దినమున అంశములో దాగి ఉన్న ఆ వెలుగు రూపము నీ నేత్రములకు ప్రభు దయచేయునుగాక. ఎలయనగా పాపము చేయువాడు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఆ పాప విముక్తి నుంచి ప్రభు నిన్ను రక్షించాడు. తన కలువరి శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా నిన్ను ఆయన విమోచన కలుగు చేశాడు. ఇది నీ హృదయంలో విశ్వసించు, నీవు దానితో నడువు, ప్రభు వెలుగులో నీవు పయనించు. ప్రభు నీకు తోడై ఉంటాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన కాదు, నీ ప్రార్థన అవసరం. నడవాలంటే నీకు శక్తి కావాలి. ప్రభువుని అడుగు. ఈ రాత్రి అంతా అడుగు, ఈ కాలం దినం అంతా అడుగు, ఈ యొక్క సమయం అంతా ప్రభువుని కోసం నువ్వు పాకులాడు. ప్రభు నీకు తోడై ఉంటాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, నాతో నీవు ఏకీభవించు, నువ్వు కొనసాగించు. ప్రభు నిన్ను దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ 2వ దిన ధ్యానములో నేత్రమును వెలిగించుటకు మీరు వెలుగైన విధానమును బట్టి వందనాలు. మీ వెలుగు కలుగగా నాయన చీకటి వెళ్ళి పారిపోవచ్చున్నది. చీకటిమయమైన మా జీవితాలు, నా జీవితం, వీరి జీవితాల్లో నాయన మీ వెలుగును గ్రహించుకొని కృప దయచేశారు. ఈ చీకటి ఎందువలన వచ్చిందనగా నాయన అవిశ్వాసముతో మాత్రమే ఈ యుగ సంబంధమైన చీకటి కమ్ముకొని ఉండగా ఈ అలుముకున్న ఈ చీకటి నుంచి నాయన రక్షించినందుకు వందనాలు. కృప చూపము తండ్రి, కనికరించము తండ్రి, దీవించము తండ్రి. చీకటి నుంచి విడుదల పౌలు వలె నాయన వీరు మహిమకరముగా వీరిని వాడుకొని మమ్మలను ఆశీర్వదించమని, వీరిని దీవించి వీరి కుటుంబములు కట్టమని, దాస్యత్వము నుంచి విడుదలతోనూ ఈ కొంచెము నమ్మకంగా ఉండి అనేకమైన వాటి మీద నియమించబడి భాగ్యమును దయచేయమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దీవెనలు సమృద్ధికరమైన వెలుగుతోనూ కలుగు చేసిన యేసు ప్రభువారు విడుదలలో దాగి ఉన్న మేలులతోనూ ప్రభు తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.